నమస్కారం. మనం నిన్న మొన్న చూసాం ఢిల్లీ జంతర్ మంతర్‌లో సీజేపీ ప్రొటెస్ట్. సీజేపీ ఎందుకు ప్రొటెస్ట్ చేసిందంటే నీట్ పేపర్ లీక్ అయినందుకు 20 మంది చనిపోయారు. చనిపోయినందుకు ఇండియన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని ధర్నా చేసిర్రు. ధర్నా చేసిన తర్వాత వాళ్ళకి సోనం వాంగ్‌చుక్ గారు సపోర్ట్ చేశారు. ఇంకా చాలామంది లీడర్లు కూడా సపోర్ట్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత ధర్నా పెద్దగయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిర్రు. అయితే అదే విధంగా ఇప్పుడు జార్ఖండ్‌లో అయింది. కానీ కొంచెం అక్కడిక్కడ చాలా తేడా ఉంది. జార్ఖండ్‌లో ఏమైందంటే అక్కడ కూడా పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ పైన లీక్, లీక్ పైన లీక్ అయింది. అయితే అక్కడ లీక్ అయినందుకు అక్కడ అభిజిత్ దీప్‌కే ఎట్లయితే ప్రొటెస్ట్ చేసిర్రో ఇక్కడ కూడా విద్యార్థులు ప్రొటెస్ట్ చేసిర్రు. ఎందుకంటే పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలి కదా! ఎగ్జామ్‌ని వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా వేయడం వల్ల కొంతమందిది ఏజ్ కూడా అయిపోయిందంట ఎగ్జామ్ రాసేది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. అయితే దానికి దీనికి తేడా ఏందంటే అక్కడ ఉద్యమం చేస్తుర్రు, ఇక్కడ ఉద్యమం చేస్తుర్రు. అక్కడ సోనం వాంగ్‌చుక్ వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. ఇక్కడ వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. అక్కడ ఫుడ్ ఒకాయన ఫ్రీగా పెట్టిండు. మళ్ళా జొమాటో నుంచి, స్విగ్గీ నుంచి, ఖతార్, ఒమాన్ అక్కడి నుంచి వాళ్ళకు ఫుడ్ వచ్చింది. ఇక్కడ వీళ్ళకి ఫుడ్ వస్తలేదు. మళ్ళీ ఇంకోటేందంటే వాళ్ళు పిజ్జాలు, బర్గర్‌లు తిన్నారు. వీళ్ళు కేవలం బిస్కిట్స్ తింటుర్రు. ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏందంటే అక్కడున్న అపోజిషన్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఇది చాలా బాధాకరం. మొత్తం అక్కడ విద్యార్థులు అల్లకల్లోలం అయితుంటే ఒక్క మీడియా కూడా చూపెడతలేదు. అసలు దాన్ని మొత్తం పట్టించుకోవట్లేరు. ఇక్కడ అభిజిత్ దీప్‌కే కొన్ని సార్లు నాకు ఫీవర్ వచ్చింది. నాకు అది ఇది అని హెల్త్ ఇష్యూస్ అని వాళ్ళు ఏసీ రూమ్‌లలో విద్యార్థులను బయట పెట్టి విద్యార్థులను కొడుతుంటే వాళ్ళు బయటకు ఇక్కడ అట్లా కాదు. అక్కడ లీడర్ ఆయన మొత్తం అందులోనే కూర్చుండు. అదే ఆ ప్రొటెస్ట్‌ది ఉంటది కదా షెడ్ అందులోనే కూర్చుండు మొత్తం. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. సపోర్ట్ చేయకపోగా వాళ్ళను అంటే ఇది నీ వాళ్ళు అడుగుతుందేంటంటే అక్కడ వాళ్ళు రాజీనామాలని అడిగిర్రు. ఇక్కడ జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్ అని ఉంటాడు. అయితే ఈయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈయననే. వాళ్ళు రాజీనామా కూడా అడుగుతలేరు ఆయనది. వాళ్ళు అడుగుతుంది ఏంది? ఈడీ, సీబీఐ ఎంక్వైరీ చేయాలి. కానీ వాళ్ళు ఎవరు దానికి సపోర్ట్ చేస్తలే. అపోజిషన్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తలే. అపోజిషన్ పార్టీస్ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తలేవు అంటే అందులో అందరూ కలిసి చూడరు అని అర్థమవుతుంది మనకాడ. అంటే లీడర్‌లకి ఎవరెవరు తెలుసుర్రో వాళ్ళకే పేపర్‌లు ఇచ్చేసి ఓఎంఆర్ షీట్లు మొత్తం అదంతా ఒక స్కామ్ లాగా నడిచింది. అదే ఒకవేళ ఈబీసీడీఐ వచ్చిందనుకో అందులో ఎవరెవరు అందరూ బయటకొస్తారు. అంటే ఇదొక్కటే కాదు ఇంకా వేరే స్కామ్‌లు కూడా బయటకొస్తాయి. అందుకే దానికి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇంకోటేందంటే ఈరోజు వాళ్ళకు సోనం వాంగ్‌చుక్ కొంతమంది సోషల్ సోషల్ ప్రొటెక్టర్లు వాళ్ళకు సపోర్ట్ చేసిర్రు. వీళ్ళకి ఇంకెవరు చేస్తలే. వాళ్ళు కేవలం బిస్కిట్స్‌ని మాత్రమే అంతగానం ప్రొటెస్ట్‌ని ముందుకు తీసుకెళ్తుర్రు. ఇది చాలా బాధాకరం. ఇది మనకు మనకు చాతనైనంత వరకు దీన్ని మనం అందరికి తెలపాలి. ఇది అంటే భారతదేశం మొత్తం ఒకటే కదా! ఆడొక తీరు, ఈడొక తీరు ఎందుకు? ఆడ అసలు ఆడ ఇంకా మనకు పాలస్తీనా జెండాలన్నా కనబడ్డాయి ఆడ. ఈడ కేవలం ఇండియన్ జెండాలే. మళ్ళా పోలీసులు ఎట్లా పర్మిషన్ ఇస్తే అట్లా మాత్రమే చేస్తుర్రు. రాలేయుడు, పోలీసులను కొట్టుడు ఇదంతా కూడా చేస్తలేదు. అసలు అపోజిషన్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తలేవంటే అసలు మనం అర్థం చేసుకోవాలి ఎంతగానో డేంజర్ ఉందో. ఇది జార్ఖండ్‌లో. అయితే ఇంకో అప్డేట్ కూడా వచ్చింది బీహార్‌ది. ఇదేంటంటే బంకీపూర్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే నితిన్ నబీ ఉండే. ఆయన కొన్ని రోజుల ముందు బీజేపీ సెంట్రల్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయన రాజ్యసభకు ఎలక్ట్ అయ్యిండు. అయితే ఇక్కడ రాజీనామా చేసిండు. అయితే అక్కడ బీజేపీ ఓడిపోయి పీకే ప్రశాంత్ కిషోర్ ఆయన గెలిచిండు. ఇది ఈరోజు వీడియో. నమస్కారం. జై భారత్, జై హింద్.